ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు స్టేటస్: అవిద్య, సంసారము, చిత్తము, మనస్సు, బంధము, మలము, తమస్సు ఇవన్నీ దృశ్యమునకు పర్యాయపదములు. దృశ్యరహిత స్థితి మాత్రమే సత్యము, అనంతము, అహంస్ఫురణ మాత్రమే. శరీరమే నేను అనుకునే అహంకారమే శత్రువు. అదే అవిద్యామోహం కూడా. ఈ అవిద్యకి ప్రత్యేకమైనటువంటి ఉనికి లేదు. మనం సంసారంలో ఉన్నామా? సంసారం మనలో ఉందా అంటే సంసారం మన మనసులో ఉంది. మనసు భేదాలని సృష్టిస్తుంది, అది అల్లకొల్లాలం చేస్తుంది. ఈ మాయా నేను అనే జీవుడు నిజంగా ఉన్నట్లు చూపించి తన మాయాశక్తి చేత మనుషులను భ్రమింప చేస్తుంది. తన విజయాన్ని చూసి తనలో తానే మురిసిపోతుంది. తనకంటూ ఒక ఉనికి లేని మాయ ఇది. సంసారం అంటే ఏమిటి? సంసారం అంటే జనన మరణాలే. ఎప్పుడూ ప్రకాశిస్తున్న ఆత్మను వదిలి అసత్య విషయ వస్తువులను దోషదృష్టితో చూసి మనస్సు భ్రాంతి చెందుతుంది. ఆ మనస్సే భ్రాంతితో కూడిన మహాసంసారం. సంసారం అంటే మన చిత్తమే, అంటే వాసనలు. ఆ వాసనారూపమైన చిత్తం నశించి జీవించేవారు జీవన్ముక్తులు. దృశ్యమానమైన ప్రపంచాన్ని నిజమని నమ్మించే పంచేంద్రియ జ్ఞానము మిథ్య. ఆ జగత్తును గోచరింపజేసే పంచేంద్రియాలు, దానిని గ్రహించే అహంకారము దృశ్యమైన జగత్తులాగా మిథ్యా మాత్రము. ఈ త్రిపుటి అయిన ద్రష్ట, దృశ్యము, దృక్కు ఈ మూడు అసత్యాలే. చూచే జీవుడు వానిని చూచే చూపు చూడబడే జగదృశ్యంలోనివే. ఉదాహరణకి ఒక రాజు తన ముందర ఒక దృశ్యం చూస్తున్నట్లు సినిమా తీశారనుకుందాం. ఆ సినిమాని ప్రదర్శిస్తే ఆ దృశ్యాన్ని చూసే రాజు కూడా ఆ సినిమాలోని ఒక దృశ్యమే అవుతుంది. దృశ్యమైన ఈ మిథ్య జగత్తులో మనం జన్మిస్తున్నామని అనుకుంటాము. అంటే ఈ దృశ్యమైన ఈ మిథ్యా జగత్తులో మనం జన్మిస్తున్నామని అనుకుంటాము. ఆత్మ దృష్టితో చూసినప్పుడు శరీరమే నేను అనే అహంకారం వలన, అవివేకం వలన ఇలా మనం చెప్పుకుంటున్నాము. శరీరం నేను అనే అభిమానించటమే జన్మ. ఆ అభిమానాన్ని పెంచి పోషించటమే జీవితం. దానిని తాత్కాలికంగా మరిచిపోవటమే మరణం. ఆ అజ్ఞానాన్ని శాశ్వతంగా నశింపచేయటమే జ్ఞానము లేదా మోక్షము. నిద్రించే వాని నుండే స్వప్న దృశ్యములు మనకు కనపడుతున్నాయి. అవి స్వప్న సమయంలో చూచేవానికి వేరు వస్తువులుగా కనపడినా అవన్నీ వానికి అన్యమైనవి కావు, అన్నీ అతనే. అలాగే ఈ జాగ్రత్త అవస్థలో కూడా ఆత్మైన మనమే చూచే జీవునిగా, అతనికి అన్యంగా గోచరించే జగత్తుగాను గోచరమవుతున్నాయి. అవాస్తవమైన సర్పదృశ్యం పోయే వరకు దానికి ఆధారమై ఉన్న వాస్తవమైన త్రాడు గోచరించదు. అలాగే అవాస్తవంగా కనపడే ఈ జగదృశ్యము పోయే వరకు దీనికి అధిష్టానంగా ఉండే సత్యమైన ఆత్మస్వరూపము గోచరం అవ్వదు. మన మనస్సు అద్దం లాంటిది. దాని ముందు ఏ వస్తువును ఉంచితే అదే ప్రతిబింబిస్తుంది. ఇక్కడ దృశ్యం మారుతుంది, కానీ అద్దం మారటం లేదు. నిజంగా దృశ్యంతో పాటు అద్దం కూడా మారిపోతే అదేమైపోతుంది? ఫోటో అయిపోతుంది. కానీ అలా జరగడం లేదు కదా. ఇక్కడ మన మనస్సు విషయంలో కూడా ఇదే జరుగుతూ ఉంది. మన కన్ను, ముక్కు, చెవి, నోరు ఏది అందిస్తే మన మనస్సు దాన్నే ప్రతిబింబిస్తూ ఉంది.
ఈ జగత్తులో ప్రకృతి అంతా భిన్నంగా ఉంది కనుక మనసు వాటిని భిన్నంగానే చూస్తుంది. అంటే ఇక్కడ చెట్టుని చెట్టుగా, పువ్వుని పువ్వుగా గుర్తిస్తూ ఉంది. మార్పు అంతా ప్రకృతిదే కానీ మన మనసుది కాదు. మనం ఈ విషయం గుర్తించలేక మనసే చపలత్వంతో ఉందని అనుకుంటున్నాము. మనసుకి కదలటం, మారటం, లేకపోతే తిరగడం అనే లక్షణము ఏదీ లేదు. అదంతా సృష్టిలోనే ఉంది. దాన్ని మనం మనసు ద్వారా తెలుసుకుంటున్నాము. నిజానికి మనం అనుకుంటున్న ఈ చపలత్వమే లేకపోతే రోజంతా కళ్ళ ముందు ఒకటే దృశ్యం కనిపిస్తూ ఉంటుంది. అలా కనిపిస్తే మనం దాన్ని జీవనంగా పరిగణిస్తామా? లేదు కదా. అలా కనిపించేవాడిని ఆరోగ్యవంతుడిగా అంగీకరిస్తామా? రోజంతా కళ్ళతో అనేక దృశ్యాలు చూస్తున్నాము, చెవులతో అనేక విషయాలు వింటున్నాము, మన నోటితో అనేక రుచులు ఆస్వాదిస్తున్నాము. కనుకనే కళ్ళు చెవులు మూసుకున్నా మనకు అనేక దృశ్యాలు, శబ్దాలు స్ఫురణకు వస్తున్నాయి. అద్దం ముందు దృశ్యాన్ని తీయకుండా అద్దాన్ని ఎంత తుడిచినా కడిగినా ఆ దృశ్యం పోదు. అలాగే మనసుకు బాహ్య దృష్టి తగ్గిస్తేనే అంతరంగంలో మనం అనుకునే ఆ చపలత్వము పోతుంది. మనసు వాసన చేత బహిర్ముఖం కావాలని అనుకుంటుంది. వాసన అంటే మనలో అంతర్లీనంగా దాగి ఉన్న జ్ఞాపకాలు. అదే మన మనస్సుని బాహ్య కర్మలకు ప్రేరేపిస్తుంది. అద్దం లాంటి మనసుపై ముద్రలుగా ఏర్పడ్డ వాసనలు మనసు అపవిత్రమైనదన్న భావనను కల్పిస్తున్నాయి. కానీ ఇక్కడ నిజంగా అది అపవిత్రమైతే గాఢ నిద్రలో మనసుకి శాంతి ఎలా లభిస్తుంది? కనిపించే దృశ్యాలలోని తేడాను కాకుండా వాటిని చూసే మనసులోనే ఏకత్వాన్ని చూడటం నేర్చుకోవాలి. ఎప్పుడైతే నేను దేహం అనుకునేటప్పుడు ప్రపంచాన్ని చూస్తాను, అప్పుడు అవిద్య ఏర్పడుతుంది, సంసారం ఏర్పడుతుంది, బంధం ఏర్పడుతుంది, వాసనలు ఏర్పడతాయి. ఇవన్నీ దృశ్యానికి పర్యాయ పదాలు. నేను దేహాన్ని అనే మిథ్యాభావాన్ని త్యజించడమే దానము, తపస్సు, యాగము, ధర్మము, యోగము, భక్తి, స్వర్గము, సద్వస్తువు, శాంతి, సత్యము, అనుగ్రహము, మౌనస్థితి, జీవన్ముక్తి, జ్ఞానము, సన్యాసము, మోక్షము, మహా ఆనందము మొదలైన అన్నిటి నీవని తెలుసుకో అని భగవాన్ ఇక్కడ అంటున్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. అవిద్య సంసారము, చిత్తము, మనస్సు, బంధము, మలము, తమస్సు ఇవన్నీ దృశ్యమునకు పర్యాయ పదములు. అంటే దాని అర్థం ఏంటి? ఎలా తీసుకోవాలి? అంటే ఇదంతా ఇవన్నీ అవిద్య కిందకు వస్తాయి అని చెప్తున్నట్టున్నారు గురువు గారు. ఏమిటి? ఆత్మేతరము, అన్యత్వము, ఆత్మ కాని దానితో నువ్వు దృశ్యమాన ప్రపంచం చూస్తావు కలగన్నట్టు. విద్య అంటే ఆత్మ, అవిద్య అంటే ఆత్మబుద్ధి, జగత్తు, జనన మరణాలు, బంధాలు ఇవన్నీ అవిద్య కిందకు వస్తాయి. ఏమంటారు ఇక్కడ? దృశ్యరహిత స్థితి మాత్రమే సత్యము, అనంతము, అహం స్ఫురణ మాత్రమే. దృశ్యరహితం అంటే అర్థం ఏంటి? నీవు ఎప్పుడైతే దేవు జగత్తుని చూడకుండా నిలిచి ఉంటావో ఆ ఉన్న స్థితి మాత్రమే సత్యం. దృశ్యాలు చూస్తున్నా, అన్యత్వాన్ని చూస్తున్నా, నీవు కాని దాన్ని చూస్తున్నా అదంతా అవిద్యను, ఆత్మేతరం అని చెప్పడం.
గురువు గారు. అంటే స్వప్నము అని చెప్పటం. నిన్ను నీవు చూసినప్పుడు స్వప్నం కాదు అది, అది రియలైజేషన్. నీవు ఇప్పుడు కూడా ఆత్మవే. అన్యత్వాన్ని చూడకుండా నీవు దృశ్యరహితమైనటువంటి స్థితిలో నిలిచి ఉన్నప్పుడు నీవు నీవుగా ఉంటావు. అది మాత్రమే సత్యము. గురువు గారు. అంటే అహం స్మరణే సత్యము. జ్ఞానవృత్తి చేత ఆత్మ తనకు తానుగా ప్రకాశించిన స్థితిలో దృశ్యం ఉండదు. అంటే జీవుడు, జగత్తు, ఈశ్వరులు ఉండరు. మనస్సు బయటికి రాదు, అన్యత్వము తల ఎత్తదు, జ్ఞానం ఉండదు అని చెప్పు. కాబట్టి అవిద్య అంటే ఏమిటి? మూలము తెలియకపోవడం అవిద్య. ఒకటే నేను ఉందిగా, రెండు నేను లేవుగా. నీవు నీవుగా ఉండక దేహమని, సంసారమని, జగత్తని, ఇతరులని భావన వెంట పరిగెడుతున్నావు. సో ఈ దృశ్యమాన ప్రపంచం అంతా కూడా అవిద్య అని చెప్పటం. సరే, పూర్తిగా చదువు. అవిద్య సంసారము, చిత్తము, మనస్సు, బంధము, మలము, తమస్సు ఇవన్నీ దృశ్యమునకు పర్యాయ పదములు. అంటే మనం ఇక్కడ దృశ్యములు అంటే గురుగారు, అంటే చూసేది, చూడబడేవి రెండు ఉన్నాయి కదా. అంటే దృశ్యము అంటే చూచేవాడు ఉంటేనే చూడబడే ఉంటాయి. సో చూచేవాడితో కలిపి నువ్వు ఏది అన్యంగా చూస్తున్నా అదంతా దృశ్యమే. ఈ దృశ్యమాన ప్రపంచాన్ని చూస్తున్నావు. అంటే ఇక్కడ చిత్తము, బంధము అంటే ఇవి కూడా దృశ్యము కిందకే వస్తాయా? అంటే మరి లేకపోతే నాది నేను అనవుగా. ఆలోచనలు కూడా దృశ్యం కిందకే వస్తాయా? నా దేహము దృశ్యము, నా సంసారం దృశ్యము, నా ఇల్లు, నా వాకిరి అది దృశ్యమేగా. గురుగారు. దృశ్యం అంటే చూడబడేది అని అర్థం. ద్రష్ట కాదు, దృశ్యం అని చూడబడేది వస్తువు. ద్రష్ట ఉంటాడు, తను తాను చూస్తే రియలైజేషన్, అన్యత్వాన్ని చూస్తే దృశ్యం. అందుకని ఈ దృశ్యమాన ప్రపంచం మాయా అన్నారు. అది తల ఎత్తకపోతే ఈ ద్రష్ట తను తాను చూస్తాడు అని అర్థం. అంతేనా, ఇంకేమనుందా? ఇవన్నీ దృశ్యములకు పర్యాయ పదములు. దృశ్యరహిత స్థితి మాత్రమే సత్యము, అనంతము. అంటే దృశ్యరహిత స్థితి అంటే అహంకార రహిత స్థితి, అన్యత్వ రహిత స్థితి, పరిమితత్వ రహిత స్థితి. మరొకటి చెప్పాలంటే స్ట్రైట్ గా ద్రష్టరహిత స్థితి, చూచేవాడు లేనటువంటి స్థితి. ఏమైనా గురుగారు, చూచేవాడు దేనిని చూడకపోతే తను తాను చూస్తున్నాడు కదా. అవునవును. నిద్ర సమయంలో ఏం జరుగుతుంది? జగత్తును చూడటంలే, సంసారం చూడటంలే, నీవుగా ఉన్నావు కానీ ఇక్కడ తెలియటంలే. అక్కడ అవును, ఇక్కడలో నీవు ఆత్మగా ఉన్నప్పటికీ నీకు తెలియదు. ఎందుకని? ఈ అహంకారం వచ్చి ఉంది అక్కడ. గురుగారు, జాగ్రత్త అవస్థలో ఇది బయటికి రావాలి, కొత్తగా ఇచ్చం కావాలి. చూచే నేను అన్యత్వాన్ని చూడడానికి రావాలి, ఆత్మబుద్ధితో చూడకుండా ఉండాలి. అప్పుడు ఆ జ్ఞానము తను తాను చూస్తుంది. అందుకని శిశువుగా జన్మించక తప్పదన్నారు. కానీ చూసేవాడు
ఉన్నా ద్రష్ట ఉన్నా లేకపోయినా అది ఎప్పుడూ తను తాను తెలుసుకుంటుంది కదా. ఉంది కదా, నీకు ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు అన్యత్వాన్ని చూస్తే తెలుస్తుంది. నీ మూలము నీకు తెలియదు కదా. ఆ, అన్యత్వాన్ని చూడాలి, మౌనంగా ఉండాలి. ఏ అన్యత్వాన్ని చూస్తున్నావో దృశ్యమాన ప్రపంచం ఎరుకతో, అది చూడనప్పుడు ఎరుక మాత్రమే ఉంటుంది. అనుకరణ చేతని చెప్పటం. ఉమ్. అంటే అహంకారం నిలబెట్టుకొని ఆ దృశ్యాన్ని చూడకుండా ఉన్నప్పుడు ఆ జ్ఞానం తొలగటానికి ఈ జ్ఞానం వృత్తి చేరాలి. సింపుల్ అట్లా. అదే. ఇక్కడ రెండు జ్ఞానాలు లేవు. సాపేక్ష జ్ఞానము, పూర్ణ జ్ఞానం అంటూ ఉండదు. తాడు వేరు, పాము వేరు ఉండదు. ముచ్చపు చెప్ప వేరు, వెండి వేరు ఉండదు. నీకు భ్రమ కలిగింది, ఇక్కడ పాము భయం కలిగింది. ఇక్కడేమో వెండి ఉన్నట్టుగా భ్రమ కలిగింది. ఇక్కడ దేహత్వ బుద్ధిలో జీవభావన ఉన్నట్టు భ్రమ కలిగింది అని చెప్పారు. భ్రమ కలగటానికి కూడా సాపేక్ష జ్ఞానం ఉండి తీరుతుంది. అక్కడ ఆత్మలో భ్రమ ఉండదు, అదేన్ని చూడదు, తనకు తానే ఉంటుంది. ఇట్లా అన్యత్వాన్ని చూచినప్పుడు జీవభావన, జగద్భావన, ఈశ్వర భావనలు ఈ మాయలో వచ్చినాయి బయటికి. మరి ఇది చూడనప్పుడు ఆ జ్ఞానము తనకు తాను చూసింది. అందుకనే తత్వవశ వాక్యం చెప్పడం, మేమిది కాదు, ఇంకేం కాదు, మేమంటే అదేను. అదేను అనేది ఎలా తెలుస్తుంది? ముందు నీవు కాని దాంతో అసోసియేట్ అయితేనే కదా అవునవును. తిరిగి మళ్ళీ ఇక్కడికి రావాల్సింది. కలగమ్మ తరువాత కళ నుంచి జాగ్రత్తగా వస్తాయి కదా కళ సత్యం అని తెలిసేది. అవును. కాబట్టి ఈ జాగ్రత్త అవస్థలు అన్ని దృశ్యాలు చూస్తూ అనుగ్రహము చేత నీవు నిశ్చలత్వానికి వచ్చినప్పుడు, ఆత్మ ప్రకాశించినప్పుడు తిరిగి మళ్ళీ మాయలోకి రావాలి. అప్పుడు తెలుస్తుంది నేను అంటే అదిగో జ్ఞానము అని. ఎవరికి తెలుస్తుంది? ఆత్మకే తెలుస్తుంది, జీవుడికి తెలియదు. గురువు. కాబట్టి జీవుడు కూడా ఆత్మేను, దేహము కూడా ఆత్మేను. నువ్వు చూసే దృశ్యాలు ఉన్నాయి జగత్తు, అది కూడా ఆత్మేను. అట్లా సర్వం కలిగిన బ్రహ్మ, అంతా బ్రహ్మమే అని దగ్ధబీజ మనస్సుతో అనుకుంటాడు. బాగుంటది, చెప్పడానికి ఎవరు లేరు అక్కడ. ఇప్పుడు బోధించేవన్నీ దగ్ధబీజ మనస్సుతో వచ్చినవే. వేదాలు కావచ్చు, ఉపనిషత్తులు కావచ్చు, సూచనలు కావచ్చు. కాబట్టి ఆత్మపరంగా తీసుకుంటే అసలు అవిద్య లేదు, అజ్ఞానం లేదు, అంధకారం లేదు, ద్వైతము లేదు, అవస్థలు లేవు. నువ్వు అనుకునే జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు లేవు. అందుకే ఉపదేశాలు ఏమన్నారు? దృశ్యవారితం. దృశ్యాలను వారించినప్పుడు చిత్త ఆత్మన, ఏ చిత్తమైతే ఏ మనస్సు అయితే ఉందో అది ఆత్మగానే ఉంటుంది. అదే విషయం ఇక్కడ చెబుతున్నారు. దృశ్యరహిత స్థితి ఆత్మస్థితి. ఇంకా సింప్లిఫై చేస్తే, చూచే నేను దేనిని గుర్తించకపోతే తను తాను ఇన్స్టంటేనియస్ గా చూస్తుంది. ఆ చూడటమే రియలైజేషన్. చూడటమే భగవద్ దర్శనం అన్నా, ఆత్మ దర్శనం అన్నా, ఆత్మ సాక్షాత్కారం అన్నా, ఆత్మగా ఉండటం అన్నా అలా ఉంటుంది. Is it clear?
సాక్షాత్కారం అనేది కొత్తగా రాజునైనా ఇట్ వోంట్ కమ్ ఎనీథింగ్. పైగా ఈ దృష్ట ఎట్టి పెట్టేది రాదు. ఒకటే నేను దేహాన్ని జగత్తును చూస్తూ ఉంటాను. నాకు ఆత్మ ప్రకాశించమంటే ప్రకాశించదు. ఉమ్, ఇక్కడ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఇది ఆ, ప్రొజెక్షన్ ఆగిపోతుంది. ఏమైనా గురుగారు అవును. లోపల సంకల్పాలు తలెత్తవు. ఉమ్, ఉమ్, ఆ, ఇక లోపల బయట అంటూ ఉండదు. ఏది చూడకపోతే చూసే నేను బయట ఉండే లోపల ఉందా కూడా తెలియదు. ఉమ్, ఏమీ చూడనప్పుడు నిద్ర వస్తుంది, ఏమీ చూడటం లేదు. అవును. నువ్వు జాగ్రత్తగా ఉన్నావు తెలుసా నీకేమన్నా లేదుగా. తెలియదు. ఉమ్, అందుకనే తెలుసుకునేవాడు, ఈ దృశ్యాలను చూచేవాడు వేరేనే చూడకపోతే, తెలుసుకోకపోతే ఆ చూచే నేను తను తాను చూస్తుంది అనుగ్రహం చేత అని చెప్పుకోవాలి. వాడు దేన్ని చూడకుండా ఉండగలడా గురువు గారు? అక్కడ నేచర్ అందుకే యువర్ ట్రూ నేచర్ ఈస్ చూడటం కాదు, కర్మలాచరించడం కాదు. కర్మరహితంగా దృశ్యరహితంగా నేను ఉన్నానన్న జ్ఞానమే నీ సహజత్వం అని చెప్పదు. అంటే ఇప్పుడు ఈ నేనుతో దేన్ని గుర్తించకుండా ఉంటాం అనేది ఆ నేనుతో చేయగలుగుతారు, ఇది అవుతుంది అంటున్నా. అభ్యాసం వల్ల ఉమ్, ఇప్పుడు ఆత్మము ప్రకాశించేదాకా విచారం చేయమన్నారుగా, అభ్యాసం ఉందిగా. అవునవును. తీసుకున్నారు ఉమ్, ఏదైనా. అవును గురువుగా చేయమన్నారుగా. ఇప్పుడు ఈ మాయా నేను దూకింది అంటే ఉత్తుగా వెళ్ళిపోతుంది. మరి దూకక ముందు ఎక్కడుంది? తప్పగానే ఉంది. కాన్షియస్ తోనే ఉంది. నిజంగా. ఉమ్, ఆత్మ నుంచి ఏది బయటికి రాలేదు. గురువుగారు. ఇంకో మాట మహర్షి వారు ఏమంటారంటే, ఒక తెర మీద ఏవో కొన్ని దృశ్యాలు కనపడుతున్నాయి. ఓకే, దృశ్యము
శ్రీనివాసరావు గారు మీరు చెప్తారా? గురువు గారు మరి కరెంటు పోయినట్టుంది అక్కడ. శ్రీనివాసరావు గారు వెళ్ళిపోతున్నారు. గురువు ఇక్కడ గారు. కరెంటు పోయింది, ఆ, వైఫై పోయింది, అదే అవును గురు. మళ్ళీ డేటా కొంచెం తప్పదులే నాయన. గురువు. ఇవన్నీ పార్ట్ ఆఫ్ ది గేమ్. చెప్పు. గురువు అదే అంటే ఈ నేనుతో దృశ్యం లేకుండా మనం ఉండగలమా అని, దృశ్యాలు గుర్తించకుండా. విషయాన్ని గుర్తించకుండా ఉండడం నీ నేచర్. గురువు గారు. యువర్ ట్రూ నేచర్ ఈస్ నాట్ కాగ్నైజింగ్ ఎనీథింగ్. నీవుగా ఉండటం. ఆ, అది విషయాలని గుర్తించడం నీ నేచర్ కాదు. ఆ, ఆలోచించటం నీ నేచర్ కాదు. ఆలోచన లేకుండా నీవుగా ఉండటం నీ సహజత్వం. గురువు గారు. అట్లా తీసుకోవాలి. ఓకే. ఓకే, ఉమ్. నువ్వు ఉండగలవా అని ఎందుకు వచ్చింది? నీకు ఇది అలవాటు అయింది కాబట్టి. అవును. నీకు దైనందిక జీవితంలో ఇది అలవాటు అయింది. నిద్ర లేవగానే పనులు చేయటం, ఉండటం అనేది. పనులు చేయటం అలవాటు అనుకుంటున్నావు. పనులు మానుకుని నీవుగా ఉండటం అలవాటు కావాలి. అదే నీ సహజం. ఓకే, గురువు గారు. ఇంకేమైనా ఉందా? మళ్ళీ కరెంట్ పోయే లోపల అది మన పొద్దున చేతుల్లో ఏది లేదు. ఆడియో ఒకటి పెట్టారు కదా గారు, ఉదయ్ గారితో మాట్లాడింది ఆయన. మామూలుగా అంటే ఆ, భగవాను మీరు చెప్తారు కదా గురువు గారు, అంటే ఇప్పుడు ఈ సెల్ఫ్ రియలైజేషన్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే మళ్ళీ జన్మలు అనేది రాదు. ఏమైనా గురువు గారు, ఇప్పుడు సెల్ఫ్ రియలైజేషన్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే మళ్ళీ జన్మ రాదు. ఇప్పుడు కూడా జన్మలు బతి కాదుగా. ఇప్పుడు కూడా జన్మ లేదుగా. ఆ, ఇప్పుడు కూడా దేహం పుట్టుక నీ పుట్టుక కాదుగా. కాదు కాదు. కానీ మూలం తెలియదు కాబట్టి దేహం పుట్టుక నీ పుట్టుక అనుకుంటున్నావు. ఉమ్. సో మూలం ప్రకాశించితే జననం చెప్పండి. ఉన్నారా? గురుగారు ఉన్నాను గురుగారు. నువ్వు ఉన్నావు సరే, కరెంట్ ఉందే. రికార్డు. కరెంట్ లేకపోయినా వైఫై లేకపోయినా అవునవును, మీకు అక్కడ డిస్టర్బెన్స్ నడుస్తున్నట్టుంది గురుగారు. ఇక్కడ ఉంది. ప్రతిపట్నం కూడా ఉంది అట్లాగే. అదే ఇంటి దగ్గరే కాదు, హైదరాబాద్ అంతా ఉండొచ్చు. అవును గురువు. చెప్పు నాయన. అంటే అంటే అదే అంటే ఒక్కసారి రియలైజ్ అయిన సెల్ఫ్ సార్, ఇప్పుడు రియలైజ్డ్ అడ్వాంటేజ్ అంటే జన్మ మరణాలు ఉండవు కదా, కాకపోతే మళ్ళీ జన్మ తీసుకుంటాం అనేది ఎలా పాసిబుల్ అవుతుంది అని అడుగుతున్నారు కదా గురువు గారు. ఎందుకని నీవు తీసుకోవు. ఉच्चतर శక్తి పంపిస్తుంది కావాలంటే. ఆయన అట్లా వచ్చిన వాళ్ళే ఈ అవతారాలన్నీ కూడా. ఇప్పుడు అవతారం అంటే ఏమిటి?
పర్పస్ తో వస్తారు వాళ్ళు. అవును. ఆ మాట కూడా మహర్షి అన్నారు. సెల్ఫ్ రియలైజేషన్ తర్వాత మళ్ళీ జన్మలా ఉండవు, కానీ ఆ ఉच्चतर శక్తి కావాలంటే మళ్ళీ పంపిస్తుంది మాయలోకి. యూ డూ దిస్ జాబ్, యూ డూ దట్ జాబ్ అని. మ్మ్. పర్పస్ ఎలా ఉంటుందో తెలియదు నాయన, సర్వాన్ని నడిపిస్తుంది. బియాండ్ ఉంటుంది కాబట్టి అది మనం చెప్పలేము దాని గురించి. అవును. దట్స్ ఆల్. మ్మ్. మ్మ్. ఇప్పుడు కృష్ణ పరమాత్మ గీతలో ఏమన్నాడు? అర్జున, నువ్వు నేను వేల జన్మలు ఎత్తాము, నీకు తెలియదు నాకు తెలుసున్నాడు. వేల జన్మలు ఎందుకు ఎత్తాడు? మ్మ్. జన్మలు ఎత్తిన సంగతి కూడా తెలిసింది కదా మరి. అవునవును. అంటే అనాదిగా, కాబట్టి అంటే అది ఆ జ్ఞానం అనాదిగా ఉందని. అది పాయింట్. మ్మ్. ఇప్పుడు కృష్ణ పరమాత్మే ఒకసారి గనక ఆత్మ ప్రకాశంతో ఉంటే మళ్ళీ జన్మెత్తడు దేనికి? రాములుగా వచ్చి కృష్ణుడిగా రావడం దేనికి? చెప్పినట్టు. అవునవును. సో సర్వాన్ని నడిపించేది ఆ ఉच्चतर శక్తి. ఎవరినైనా ఇక్కడికి తీసుకొస్తుంది మళ్ళీ. మ్మ్. అంటే ఆయన ఇష్టము, మ్మ్. అది మన చేతుల్లో లేదు అని చెప్పడం. అవును. మ్మ్. అది ఆ సంభాషణలో విశ్లేషణ. కానీ మళ్ళీ అంటే మళ్ళీ ఇంకొక విదేహముక్తి అంటూ అది ఇంకోటి ఉంటుంది కదా గారు. విదేహముక్తి, జీవన్ముక్తి, లేకపోతే నీ సహజత్వము, రియలైజేషన్, ఇవన్నీ మాయలో చెప్పుకునే మాట. అసలు సృష్టి లేదంటుంటే మళ్ళీ సృష్టి ఉందిగా. ఇప్పుడు త్రేతాయుగం, ద్వాపర యుగాలు నష్టం అయిపోయి మళ్ళీ వచ్చిందిగా ఇంకో యుగం. అవును. యుగం అయింది వచ్చింది అంటే మళ్ళీ సృష్టి మొదలైందిగా. సృష్టి మొదలైందంటే మళ్ళీ జీవభావన మొదలైందిగా. అవును. కాబట్టి త్రేతాయుగంలో ఉన్నవాళ్ళు, కృతయుగంలో ఉన్నవాళ్ళు ద్వాపరయుగంలో కూడా ఉండొచ్చు, కలియుగంలో ఉండవచ్చు. ఉండకుండా ఎట్లా చెప్తాం మనం? కాబట్టి జన్మ ఉండదు అనేది ఫ్రమ్ ది ఈగోయిస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూ. సృష్టి ఉండవచ్చును అనేది జ్ఞాన పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు త్రేతాయుగం తీసుకున్నావు, కృతయుగం తీసుకున్నావు, మరి ద్వాపర యుగం తీసుకున్నావు. యుగాంతం అయిపోయింది, మళ్ళీ ఎందుకు సృష్టి రావాలి? మళ్ళీ కలియుగం వచ్చింది కదా. వచ్చింది కాబట్టి ఎందుకు రావాలి? పైగా ఇంకొక వార్త ఏమిటి? ఎక్స్పెక్టేషన్ మళ్ళీ యుగాలు రిపీట్ అవుతాయి. సత్యయుగం అనేది ఇంకోటి ఏదో వస్తుందన్న. ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు? ఇదంతా కూడా ఊహాగానాలు. అదే గురుగారు. అవును. ఒక కంటిన్యూస్ సినిమా షో లాగా ఎప్పుడు వెళ్ళినా సినిమా చూడొచ్చు, నడుస్తూ ఉంటుంది అది. కాబట్టి నాయన, జనన మరణాలు ఉన్నాయా అని దేహాత్మబుద్ధితో అడిగినప్పుడు ఇక ఉండమన్నాడు అంతవరకు. కానీ కాలపరంగా, యుగాల పరంగా మళ్ళీ సృష్టి వస్తే మరి ఎక్కడి నుంచి వస్తారు ఈ జీవులు? అక్కడి నుంచి రావాలిగా, మళ్ళీ రావాల్సిందేగా మళ్ళీ. అవును. అంతేగా. అందుకని అంటున్నాడు కృష్ణ పరమాత్మ, వేల జన్మలు ఎత్తాము మన ఇద్దరం. వేల జన్మలు అంటే మరి యుగాల్లోనేగా. అవును గురుగారు. నీకు తెలియదు నాకు తెలుసునని క్లారిఫికేషన్ ఇచ్చాడుగా. అవును. కాబట్టి సత్యము జరిగిన తర్వాత కూడా జననం మరణం ఉంటుందని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. పాయింట్ ఒకవేళ ఉన్నా కూడా ఆ మూలంతోనే ఉంటూ ఉంటుంది. ఉంటుంది. బంధరహితంగా ఉంటాము, కర్మలు ఆచరిస్తూ ఉంటాము, అకర్మలు చేస్తూ ఉంటాం. మళ్ళీ జన్మ తీసుకున్నా మళ్ళీ అజ్ఞానం తొలగి ఉంటుంది కాబట్టి ఇంకప్పుడు మూలంతోనే ఇంకా తన యొక్క క్రియ నడుస్తూ ఉంటుంది అని మనం చెప్పుకోవాలి. అంతే. అంతే. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కారణ జన్మలేనా? అవును. ఇప్పుడు ఉన్నదేమో ఆత్మస్థితి,
సృష్టి కనపడుతూ ఉంది. జీవుడు ఒకటే ఉంటాడు, ఆ జీవునికి ఇతరులు కనపడుతున్నాడు. ఇది చెప్పాడు. అవును. యుగాంతం అయిపోయింది. మరి ఇవన్నీ ఎక్కడికి వస్తున్నాయి? ఇవన్నీ ఏనాడో అనాదిగా ఉన్నటువంటి వేదాంగములు యుగాలు గడిచిపోయినా వచ్చినాయి కదా ఈ రోజుకి. ఎలా వచ్చినాయి? ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎలా వచ్చినాయి? ఇదిగో ఈ రూపేణ వచ్చినాయి, సృష్టి రూపేణ. అమ్మా సరోజ, ఇంకేమన్నా ఉందే? వస్తూ పోతూ ఉంది ఇది. ఏం లేదు గురువు గారు. అదే ఇప్పుడు అంటే దృశ్యానికి పర్యాపదాలు అన్నారంటే అసలు మనస్సు ఆలోచన వచ్చిందంటేనే ఇవన్నీ బయటకు వస్తాయి. అంతేగా మరి. ఆలోచన రహిత స్థితిలో ఉంటే అహంస్ఫురణగా ఉన్నట్లే కాదు, అహంస్ఫురణ ప్రకాశిస్తే నీకు ఆలోచించేవాడు ఉండడు అక్కడ పోనీ. ఆ విధంగా గురువు ఓకే. ఉన్నట్లే అనేది అహంకారంతో మళ్ళీ అక్కడ మాయలో చెప్పుకునే మాయ మాట. అదే గురువు గారు. ఇప్పుడు వెలుగు వస్తే చీకటి పోతుంది, కానీ చీకటి లేకపోతే వెలుగు ఉంటుంది అనుకోవడం పొరపాటు. అవును గురువు గారు. చీకటే లేదు అసలు. అవును అవును గురువు చూసే గారు. దృష్టికోణం. అవును గురువు గారు. ఏమా? అవునండి. ఇప్పుడు భూప్రపంచం తిరుగుతుంది కాబట్టి, భూమి తిరుగుతుంది కాబట్టి రాత్రి పగళ్ళు ఏర్పడ్డాయి. అవును సపోజ్ అవును గురువు భూమిని గారు. వదిలిపెట్టి స్పేస్ లోకి వెళ్ళావు, నీకు అక్కడ రాత్రి పగళ్ళు లేవుగా. అవును లేదు. అట్లా ఉంటుంది. కాబట్టి జనన మరణాలు అనేది ఉచ్చతర శక్తి ఈ సృష్టి మొత్తాన్ని నడిపించేది దాని ఇష్టం. ఏ జీవుల్ని తీసుకురావాలి, ఏమని ఉంచాలి, ఏమైనా అదృష్టం చేయాలి. గతంలో ఉన్న జీవులు ఇప్పుడు లేవుగా, ఉన్నాయా? లేదు లేదు. సో ఇక ముందు ఇది కాకుండా ఇంకో మోడిఫికేషన్ ఉండొచ్చు, ఎవరికి తెలుసు? అవునండి. ఏనాయన అవును గురువు గారు. చెప్పండి శ్రీనివాసరావు గారు. వస్తూ పోతూ ఉంది ఇది. ఇది పోతున్నా దాని అదృష్టం అయిపోతుంది కాసేపు. మా ఇంట్లో కరెంట్ లేదంటే ఆగదది. చెప్పండి. సముద్రంలో అల వస్తూ పోతున్నట్టు దట్స్ ఆల్. ఇక్కడ వస్తూ పోతూ ఉంటాయి. రాకపోకలు లేనిదల్లా జ్ఞానం ఒకటే. సో మీ సహజత్వం అని ఎందుకన్నారు? ఆలోచించడం సహజం కాదు, ఆలోచన లేకపోవడం సహజం. మాట్లాడుతుంది మీతో కాదని చెప్పు. కాబట్టి ఉండాలన్న ఎరుక మాత్రమే ఉన్న సత్యం. ఇది అది అనేది మాయా జంతు. అట్లా తీసుకోవాలి. దేహంతో అసోసియేట్ అయినట్టుగా ఉంటుంది ఈ అహంకారం. విచారిస్తే అహంకారం లేదు, అసోసియేషన్ లేదు, ఆత్మే ఉండదు. కానీ యుగ యుగాలుగా సృష్టి కనపడుతూనే ఉంటుంది. ఎవరికి తెలుసు? చూసేవాళ్ళు ఎవరున్నారు? ఎన్ని వేల జన్మలు ఎత్తారో ఎవరికి తెలుసు? నో రికార్డెడ్ ఎవిడెన్స్. కానీ కృష్ణపరమాత్మ చెప్పాడు, వేల జన్మలు ఎత్తాము నువ్వు నేను, నీకు తెలియదు నాకు తెలుసు నాకు. సో యూ హ్యావ్ టు గో బై హిస్ వర్డ్. చెప్పలే. ఇంకా ఏమైనా ఉందా? గురువు గారు, మరి కృష్ణుడు నేను నువ్వు పుట్టలేదు అన్నాడు కదా. అది ఆ సందర్భాన్ని బట్టి. నువ్వు కర్తవు అనుకుంటున్నావు, నువ్వు లేను నేను లేను, రాజలోకాలు లేవు పొమ్మన్నాడు. అంటే ఆ సందర్భానికి అలా మాట్లాడాడు అంతవరకు. మరి తర్వాత చెప్పాడుగా, వేల జన్మలు ఎత్తావు నువ్వు నేను, తెలియదు. అంటే నువ్వు కర్తృత్వంతో ఉండకు అని చెప్పడానికి ఆ మాట చెప్పాడు అనమాట.
దట్స్ ఆల్, నువ్వు కర్తవి కాదు అని చెప్పడం. ఉమ్, అదేనండి. అందుకనే కర్మయోగంతో మొదలైంది మొత్తం. అవును 300 గురువు గారు. శ్లోకాలు. అవును అవును. సామాన్య మానవుడు కలియుగంలో ఏ విధంగా ఉంటాడో అప్పుడు కూడా అలాగే ఉన్నాడు. అవును గురువు అర్జునుడు గారు. ఈజ్ రిఫ్లెక్షన్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. అవునండి. అవును అందుకనే నరనారాయణుడు అన్నారు వాళ్ళ కాంబినేషన్. అవునండి. అవును అవును గురువు గారు. సో ఇక్కడ కూడా అలాగే ఉన్నారు అని చెప్పారు. ఉమ్, ఈ సృష్టిలో అందరూ అర్జునులే, అందరికీ కర్తృత్వం ఉంది. అవును అవును గురువు గారు. మరి కృష్ణుడు బోధిస్తున్నాడుగా, ఉమ్, పైగా తన దగ్గరికి రమ్మల్లే, సత్యము తెలియగిన జ్ఞాని దగ్గరికి పొమ్మంటున్నాడు. అవును అవును గురువు గారు. ఏమో? కరెక్ట్. అవును గురువు గారు. ఇంకేమన్నా ఉందా? ఒకసారి పూర్తిగా చదువు నాయన, ఏమన్నా ఉంటే చూద్దాం. ఈ బ్రేకప్స్ ఎక్కువ ఉన్నాయి బాగా. అవిద్య, సంసారము, చిత్తము, మనస్సు, బంధము, మలము, తమస్సు ఇవన్నీ దృశ్యములకు పర్యాయ పదములు. దృశ్యరహిత స్థితి మాత్రమే సత్యము, అనంతము, అహంస్ఫురణ మాత్రమే. ఇక్కడ దృశ్యరహితం అంటే ఏమిటి? అహంకార రహితము, అజ్ఞాన రహితము, ద్వైత రహితము, అవస్థారహితము, జన్మ రహితము అని చెప్పాలి. ఉమ్, అంటే ఇవేవి కూడా స్వరూప జ్ఞానంలో ఉండవు అని చెప్పాలి. ఉమ్, ఏనాయనా? గురువుగారు. దాంట్లో పేరు పెట్టారుగా తురీయం అని. అవును. తురీయం అంటే తను తానే ఉన్న స్థితిలో ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఉండవు అని చెప్పాలి. జనన మరణాలు ఉండవు, కాలం ఉండదు, కాలోస్మి, కాలానికి అతీతం అది. Is it not? అవును. ఏమైనా ఉమ్, is it clear? అదే. ఉమ్. అంటే తన్ను తాను తెలుసుకున్నప్పుడు అక్కడ స- చూసి చూసేది అదే, తెలుసుకునేది అదే, అంటే రెండు ఉండవు గురుగారు, రెండు ఒకటే అయి ఉంటుంది. ఒకటేగా, అది జ్ఞాన వృత్తి చేత పైగా సబ్జెక్టు ఆబ్జెక్ట్ ఒకటే కూర్చుంటుంది. చూసే నేను ఒకటే, చూడబడే నేను కూడా తానే అయి ఉంటుంది. అంటే తనకు ఇక్కడ విడిగా ఉండదంటారు. తెలుసుకుంటాం అంటే తనకు విడిగా ఉండదు. విడిగా ఉండదుగా. అంటే ఇక్కడ మనం యాక్చువల్గా తెలుసుకుంటాము అంటే మనం విడిగా ఉండి తెలుసుకుంటాం కదా గురువుగారు. అది మాయ, ఉమ్, మాయ దృశ్యాలు. అవును. దేహాత్మ బుద్ధిలో జీవభావనతో ఈ మాయా జీవుడికి దేహము అన్యము జగత్తన్యము, అందుకని తెలుసుకుంటాం. ఎలాగా ఇది చెప్పారు. తెలుసుకుంటాము అంటే మనకి విడిగా ఒకటి ఉండి తెలుసుకుంటాం అనేది ఉంటుంది మరి, కానీ ఆత్మస్థితి మరి అలానే ఉండదంటారు అంటుంది. అట్లా ఉండదుగా, అన్యత్వం ఉండదు, అదొకటి తేడా. అన్యత్వము లేకుండా నీవు నీవుగా ఎరుకలో ఉంటావు, నీ సహజత్వం. అది రియలైజేషన్ అన్న, అది కొత్తగా రాదు నాయన. ఇప్పుడు కూడా నీవు అదే, ఆ బేస్ మీదనే నీవు జగత్తును చూస్తావు, సంసారం చూస్తావు, జనన మరణాలు చూస్తావు. అట్లా బేస్ అదే ఉంటుంది. నేనున్నాను అన్న బేస్ మీద ఇవన్నీ అది ఈ మాయ కనపడుతూ ఉంటుంది. ఆ మాట కూడా చెప్పారు మహర్షులు వారు. తెర మీద బొమ్మలు అసత్యమని పట్టుకోబోయినా నీకు తెర దొరుకుతుంది, సత్యమని పట్టుకోబోయినా తెర దొరుకుతుంది అన్నాడు. ఎటొచ్చి తెర దగ్గర తెరే వస్తుంది మళ్ళీ అక్కడ. అది మాయ. అంటే నువ్వు దేహము కాదు, ఇంద్రియాలు కాదు, మనస్సు కాదు అంటూ అసత్యమని తీసి పారేసిన చివరికి ఆత్మ దగ్గరికే వచ్చి ఉంటావు. ఆత్మని విడిచి ఉండదు కాబట్టి పోనీ సత్యమేను అని ఒక ఆకారాన్ని పట్టు కూర్చున్నావు అనుకో, ఒక నామాన్ని పట్టుకున్నావు అనుకో, త్రిపుట దృశ్యమై మళ్ళీ ఆత్మ దగ్గరికి వస్తున్నావు.
అవును. అవును. భగవంతుడే సత్యము అని నామజపం చేశావనుకో, ఏమైంది? చివరికి నవవిధ భక్తుల్లో శరణాగతి రూపం దాల్చి ఆత్మ ప్రకాశించింది. అవును. ఆత్మనివేదన చివరి చివరికి నీ దైవం ఏమైనాడు? ఆత్మ